హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పటాయా. సో నేను ఇప్పుడు పటాయా నుంచి టైగర్ పార్క్ వెళ్ళబోతున్నాను. నా డ్రీమ్ అది. చిన్నప్పటి నుంచి టైగర్ని దగ్గర నుంచి చూడాలి, పట్టుకోవాలి, దాంతో సెల్ఫీ దిగాలని. సో అది ఫైనల్లీ ఫుల్ఫిల్ కాబోతుంది. అండ్ ఇండియాలో ఈ ఫెసిలిటీ లేదు మనకి. ఎంతసేపు ఉన్నా మనము చూసి ఆనందించాలంతే. బట్ ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ ఉంది. సో మార్నింగ్ లేవగానే ఇక ఊబర్ బుక్ చేసుకున్నాను. ఇట్స్ అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉండే. చాలా బ్యూటిఫుల్ వే. వెళ్తుండే కూడా చాలా బాగుండే. మొత్తానికి టైగర్ పార్క్ వచ్చేసాను. అది చూస్తున్నారు కదా ఎలా ఉందో నా ముందు. ఒక పెద్ద అది ఒక 400-500 కేజీస్ ఉంటుందంట. అది కానీ మన మీద పడితే అంతే, ఇంక అప్పడమే, ఇంకేం ఉండదు ఇంకాడ. సో చాలా డేంజరస్ ఇది. లోపలికి వెళ్ళే ముందు వాళ్ళు ఒక సిగ్నేచర్ తీసుకుంటారు ఒక పేపర్ మీద. సో అందులో మ్యాటర్ చూశాను ఏముందా అని. సో లోపలికి వెళ్ళాక అది ఏమైనా అటాక్ చేశానా, ఏం చేసినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మనదే. సో అది సిగ్నేచర్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. సో నేను ధైర్యం చేసి మొత్తానికి సిగ్నేచర్ చేసి దీన్ని పట్టుకోవడానికి, దీంతో ఆడుకోవడానికి లోపలికి వెళ్ళాను. బట్ నేను అనుకున్నంత ఈజీ కాదు అది. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, అది నన్ను హ్యాండ్ కూడా పెట్టనివ్వట్లేదు. ఒక్కసారి ఇట్లా దులిపేస్తుంది తన తోకతోని. బట్ తన తోక తాకితేనే నాకు సుర్రు అంటుంది. ఒక ఒక స్కేల్ తీసుకొని కొట్టినట్టు అనిపిస్తుంది. అది కానీ ఇక వెనకిలికి మళ్ళీ ఒక పంజా కొట్టిందనుకో, మన పని అవుట్ ఇక అంతే. ఇక మనం ఏం లేదు ఇక. సో దాని ఫేస్ దగ్గరికి వెళ్ళనివ్వట్లే వాళ్ళు, మెయిన్ థింగ్. అండ్ అవి డల్గా ఉన్నాయి. ఎందుకు డల్గా ఉన్నాయని కనుక్కున్నాను. దాంట్లోకి ఫుడ్లోకి మత్తు మందు ఇచ్చి పెడతారంట. అవి యాక్టివ్గా ఉంటే మాత్రం మనం అసలు ఆ ప్లేస్కే రానివ్వవు. అంత డేంజర్ ఉన్నాయి అవి. దాన్ని ఒక్కొక్క ముఖం. అండ్ నాకు ఈ ఫోటో ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నేను పక్కనే ఉన్న పటాయా అక్వేరియం ఇది. అండ్ సెకండ్ లార్జెస్ట్ అక్వేరియం ఇన్ దిస్ వరల్డ్ అది. ఫస్ట్ వచ్చేసి దుబాయ్లో ఉంది. సో పక్కా విజిట్ చేయాలని నా ఐటినరీలో పెట్టుకున్నాను. అండ్ దానికి కూడా నేను ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళాను. ఇది ఎంట్రన్స్ దాంది. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. చాలా బాగుండే. చాలా కలర్ఫుల్ ఫిషెస్. అండ్ నేను ఎప్పుడు చూడని ఫిషెస్ కూడా చూశాను. కొత్త కొత్త ఫిషెస్ ఉన్నాయి. అండ్ అలా ముందరికి వెళ్తున్నాను. కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను. అలా తీసుకొని ఇక నేను నా చూడండి అసలు హ్యాట్, నా బ్యాగ్, నా మొత్తం 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 థాయిలాండ్ పోయి అయిపోయాను నేను ఆడ పోయినాక. చాలా చాలా బాగుండే. సో అట్లా వెళ్తుంటే నాకు ఒక బ్యూటిఫుల్గా ఒకటి కనిపించింది. ముందర వెళ్ళే పాప అనుకున్నారు, కానీ కాదు ఇది. ఎస్, చూడండి అది ఎలా ఉందో. మన ఇండియాలో కష్టం అది. చాలా రేర్ అండ్ కాస్ట్లీయెస్ట్ స్నేక్ అంట అది, నేను కనుక్కున్నాను. యా, అది అట్లనే మెడల్ వేసుకొని బా దాని బరువు ఉంది. వా అమ్మ, నా చేతులు అసలు అట్లా మీకు నార్మల్గా పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ చాలా వెయిట్ ఉంది అది. చూసి ఎంజాయ్ చేయండి.
సో, ఇది అక్వేరియం లోపల ఆహ్, నాకు ఆ లైటింగ్ లేక చాలా ఫిషెస్‌ని మిస్ అయ్యాను. నేను జూశాను బట్ ఫోన్‌లో క్యాప్చర్ కాలేదు. చాలా బాగుండే ఫిషెస్. నేనెప్పుడు చూడని ఫిషెస్ ఉండే ఇందులో. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి అండర్ వాటర్ వరల్డ్ అని ఉంటది. సారీ. వరల్డ్ కాదది వరల్డ్. మళ్ళీ కొంతమంది ఫీల్ అయిపోతారు నేను వరల్డ్ అంటే. సో, చూశారు కదా ఎంత చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయో. అన్నీ మ్యాక్స్ కవర్ చేశాను. మీకు లాస్ట్‌లో అన్ని పిక్చర్స్ పెడతాను. నేను ఇక్కడ ఏమేమి దిగాను ఏంటి అనేది చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.